ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్ని చెడగొట్టిన విధానంగా ఉంది, ఒక రకంగా మంచిగానే ఉంది. కాకపోతే ఆ విషయంలో కొంత యువత మాత్రం చెడిపోతున్నట్టే నా యొక్క అభిప్రాయం. అంటే ఏ విధంగా చూడొచ్చు అన్న? దాంట్లో ప్రతి సినిమా అనేది కొత్త సినిమా అనేది కొంత తొందరగా రిలీజ్ అయిపోతుంది. దానివల్ల ఇప్పుడు యూత్ ఏం చేస్తుంది, ఈ చదువుల కంటే దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది అనమాట. కాబట్టి దానివల్ల కొంత యువతకి ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే కొంతవరకు కూడా అయితే ఆలోచిస్తే కొన్ని నార్మల్ పీపుల్స్ పెద్ద పెద్ద థియేటర్లో చూడలేక ఇలాంటివి కూడా ఒక రకంగా మంచి అని చెప్పవచ్చు. అంటే తెలంగాణ హైకోర్టుని వెబ్సైట్ కూడా ఆయన హ్యాక్ చేసి పెట్టిండు. అసలు దాన్ని అసలు మనం ఎట్లా, పోలీసులు కూడా నన్ను పట్టుకోండి అని చెప్పి చాలా వరకు అన్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు? దాని అంటే యువతకి అంత తెలివి మితిపేరు, అతి తెలివి ఎక్కువ అయిపోయింది. అంతకంటే చెప్పడం లేదు. ఎందుకంటే మంచి కంటే చెడుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దానివల్ల మన గవర్నమెంట్ కానీ ఇంకా వాళ్ళకంటే అప్డేట్ అవుతూ ఉంటే గవర్నమెంట్ కంటే అప్డేట్గా వెళ్ళిపోతుంది యువత. కాబట్టి దాన్ని మనం ఎట్లన్నా కానీ ఖండించాలి. యువతని ఎంతవరకు ఉండాలనో ఈ పోలీసు వ్యవస్థ ఇంకా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా పునరుద్ధరిస్తే మనకు యువతని మనం కాపాడుకోవచ్చు. ఫైనల్ గా యూత్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? యూత్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏది కానీ మితిమీరి చేయొద్దు. మన లిమిట్లో మనం చేసి మన భారతదేశానికి మనం యూత్ అనేది ముందుంటే ఇలాంటి క్రైమ్ కానీ ఏమి జరగవు. కాబట్టి మనమే యూత్నే 100%గా క్రైమ్ను జాగ్రత్త పరుస్తేనే నేటి యువతకి మేలు జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. సార్ ఇప్పుడు మంచి పని చేశారు సార్ అరెస్ట్ చేసి. ఎందుకంటే ఇప్పుడు మన రాజమౌళి ఉండ్రి పాన్ ఇండియా డైరెక్టర్, అతను 1000 కోట్లు సినిమా పెట్టి తీస్తున్నారు. కానీ అతను ఏదో చిల్లర డబ్బుల కోసం ఆశపడి పాపం అతన్ని లాస్ చేసినట్టు. ఒక రంగా మనం సినిమా ఎక్స్పీరియన్స్ వేరు, థియేటర్లో చూడడం వేరు, అందులోటి మనం ఏంటి ఓటీటీలో చూడడం వేరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాడు పైరసీ చేసి మనకు చూపిస్తున్నారు కదా, అది చాలా పెద్ద తప్పు. మంచి పని చేశారు అరెస్ట్ చేసి, అది నేను చెప్పాలనుకున్నాను మేడం. ఇంకా అంటే మీరు దాదాపుగా మనం ఐబొమ్మలో తొందర చూడొచ్చు మూవీస్ అని చాలా వరకు అంటున్నారు, కొంతమంది అరెస్ట్ చేయాల్సింది లేకుండా అని అంటున్నారు. మరి దానికి ఏమంటారు? ఇంకోటి ఏంటి మేడం, మనం ఐబొమ్మలో ఏదైనా చూసామనుకోండి, దానికి సంబంధించి చాలా లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ మీద మనం పొరపాటున ఏదో తెలియని వాళ్ళు ఏదైనా లింక్ చేశారనుకోండి, మన అకౌంట్స్ మొత్తం మనకు హ్యాక్ అయిపోతాయి. ప్లస్ మన బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అవుతాయి, మన మొబైల్ నెంబర్స్ హ్యాక్ అయిపోతాయి. చాలా విధాలుగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నాకు చెప్పారు, దాన్ని క్లిక్ చేస్తూ ఉంటే ఎంతో ఒక 10-15 నిమిషాల తర్వాత కానీ అది రాదని చెప్తున్నారు. అది విషయం. అంతే మేడం. అరెస్ట్ చేసి పక్కా మంచి పని చేసినారు. 100% మేడం, 100%. ఇతని వల్ల మిగతా వాళ్ళు కూడా మనకి అలర్ట్ అయిపోతారు. అది సైబర్ క్రైమ్ వల్లనే ఇదంతా జరిగింది. తను అంటే పోలీసులకు కూడా కొంతవరకు అయితే దమ్ముంటే నన్ను పట్టుకోండి అని కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు అంత ధైర్యం గట్స్ ఎలా వచ్చాయి అనుకుంటున్నారు? అది అంటే అతను ఏంటంటే ఎక్కడికైనా దొంగతనం చేసినప్పుడు ఎప్పటికైనా దొరికిపోతాడు మేడం. చచ్చేంత వరకు ఎప్పటికైనా దొరికిపోతాడు. అది దమ్ము ధైర్యం అంటే ఇప్పుడు దమ్ము చూపించారు కదా, మరి సజ్జనార్ గారా పట్టుకుంది, వాళ్ళు దమ్ము చూపించారు కదా, ఎప్పటికైనా తెలిసిపోతుంది మేడం. తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా పట్టుపడాల్సిందే. అది 100% ట్రూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.